హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. ఈరోజు అనదర్ కుకింగ్ వీడియోతో మీ ముందరికి వచ్చేసాను అనమాట. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ ఫేమస్ రెసిపీ చాక్లెట్ డంప్లింగ్స్ చేయబోతున్నాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్లీ ఇక్కడ వచ్చేసి నేను 2 కోకోనట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 2 కోకోనట్స్ని బ్రేక్ చేసేసుకుని వాటి లోపల ఉన్న కొబ్బరిని అయితే తీసేసుకుందాము. సో ఇక్కడ నేనైతే 2 కోకోనట్స్ని బ్రేక్ చేస్తున్నాను. 2 కొబ్బరికాయల్లో ఉన్న కొబ్బరిని అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుని మిక్సీ వేసేయండి అనమాట ఈ కొబ్బరి ముక్కల్ని. సో ఎక్కడ మనకి కొబ్బరి అనేది ఉండకూడదు. సో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఫస్ట్లీ ఇక్కడ వచ్చేసి నేను ఒక బాండీ తీసుకున్నాను అనమాట. ఆ బాండీలో 1.5 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను మెజర్మెంట్ కోసం ఈ కప్స్ అయితే తీసుకున్నాను. సో వీటితో 2 కప్స్ ఆఫ్ కోకోనట్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ కోకోనట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కోకోనట్ అంతా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు మనం బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికోసం నేను ఒక ఎంటీ ప్యాన్ తీసుకుని ఇందులో నేను 2 కప్స్ మనం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను అనమాట. సో ఈ బెల్లం అనేది నేను పౌడర్ తీసుకున్నాను. సో మీ దగ్గర మామూలుగా బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే నేను ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ బెల్లం అనేది మెల్ట్ అయ్యి కొంచెం ఎక్కడ మనకి బెల్లం గడ్డలు అనేవి ఉండకూడదు అనమాట. సో మనం వాటిని కంప్లీట్గా మెల్ట్ చేసేసుకోండి. సో మెల్ట్ చేసేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది అనమాట. బెల్లం పాకం అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ బెల్లం పాకం తీసుకెళ్ళి మనకి పక్కన కొబ్బరి అనేది వేయించుతున్నాం కదా, సో దాంట్లో మిక్స్ చేసేసుకోండి ఈ బెల్లం పాకాన్ని. ఈ బెల్లం పాకం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కొబ్బరి అలాగే బెల్లం 2 మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, ఈ లోపు మంచి అరోమా కోసం యాలకుల పౌడర్ని అయితే తయారు చేసుకుందాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాలకుల పౌడర్ని మనం డైరెక్ట్గా యాలకులు వేసి గ్రైండ్ చేస్తే ప్రాపర్గా నలగదు కదా. సో అలాంటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, ఎంటీ ప్యాన్ తీసుకుని ఇలా 2 కప్స్తో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం 1.5 కప్ రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో రాగి ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ రాగి ఫ్లోర్ కంప్లీట్గా హాట్ వాటర్లో మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేతికి మనకి గీ అప్లై చేసుకుని ఇలా బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ మనం గీ అయితే యాడ్ చేసామన్నమాట. ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఈ యాలకుల పొడి అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకుని మనకి కొబ్బరి లడ్డు వస్తుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకుని మనం ముందల ఏదైతే రాగి బాల్స్ చేసుకున్నామో దాంట్లో ఈ కొబ్బరి లడ్డూని కూడా పెట్టేసి మనం ఇలా రౌండ్గా బాల్స్ అయితే చేసేసుకోండి. సో ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని బాల్స్ తయారు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో స్టీమ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకుని వీటికి గీ అయితే అప్లై చేసేసుకుని బాల్స్ అయితే వాటిలో పెట్టేసి ఇంకా స్టీమ్ చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసుకుని తర్వాత మనకి ఇడ్లీ ప్లేట్ అయితే దాంట్లో పెట్టేసుకుని అప్పుడు స్టీమ్ చేసేసుకోండి. సో మనకి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 15 మినిట్స్ పట్టిద్ది అనమాట. సో 15 మినిట్స్ తర్వాత మనకి ప్రాపర్గా ఇలాగా స్టీమ్ అయిపోతాయి అనమాట. సో ఆ తర్వాత తీసేసుకుని ఇంకా ప్లేట్లో అయితే అరేంజ్ చేసేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చాక్లెట్ డంప్లింగ్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది చిన్నపిల్లలకు చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్. మనకి కోకోనట్ ఎంత హెల్తీయో తెలుసు, అలాగే ఈ రాగి ఫ్లోర్ కూడా చాలా హెల్తీ అనమాట. సో ఇవి ఎన్ని తిన్నా నో ప్రాబ్లం అండ్ చాలా చాలా యమ్మీ రెసిపీ అనమాట. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసేయండి.